కల్కి 2898 ఏడి ఈ ఫిలిం కి సంబంధించి చాలా వరకు డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. అండ్ ఫిలిం యొక్క స్టోరీ గురించి గానీ, క్యారెక్టర్స్ గురించి గానీ, కాస్టింగ్ గురించి గానీ, సో ఇలా ప్రతి డీటెయిల్స్ పట్టుకుంటే ఫిలిం లో ఉన్న మెయిన్ ప్లాట్ ని చాలా ఫిల్మ్స్ కి ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా వచ్చిన సలార్ టైమ్ లో కూడా కొన్ని సెట్ ఫోటోస్ అండ్ కొన్ని డీటెయిల్స్ బట్టి ప్రిడిక్ట్ చేసిన స్టోరీ ఉగ్రం టైప్ లో ఉంటుంది. కేజీఎఫ్ కనెక్షన్ ఉండకపోవచ్చు అని చెప్పాను. చాలా మంది అప్పట్లో కొద్దిగా అగ్రి చేయనప్పటికీ ఆల్మోస్ట్ ఫిల్మ్ లో ఆ విధంగా ఉంది. ఆ వీడియో ఇంకా ఛానల్లో ఉంది. అండ్ అవతార్ 2 మీద కూడా ఒకప్పుడు ప్లాట్ లీక్ వీడియోస్ చేశాను. ఆల్మోస్ట్ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్మ్ లో చాలానే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఫిలిం రిలీజ్ కి ముందు సెట్ ఫోటోస్ గానీ, వాళ్ళు షూట్ చేసిన లొకేషన్స్ గానీ, క్యారెక్టర్స్ బట్టి గానీ, కాస్టింగ్ బట్టి గానీ, ఫిలిం ని దేని ఆధారంగా తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఈ స్టోరీని ప్రిడిక్ట్ చేయొచ్చు. మొత్తం స్టోరీ తెలుసుకొని నువ్వే ఎంజాయ్ చేస్తావంటే రామాయణం మొత్తం తెలిసిన థియేటర్స్ లో చూడడానికి వెళ్తాం. ఎందుకంటే ఆ విజువలైజేషన్, టేకింగ్ గురించి, స్టోరీ టెలింగ్ గురించి, అందువల్లనే బ్రేక్ డౌన్స్, ఈస్టర్ ఎగ్స్ అండ్ ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా. బట్ చాలా మంది మూవీస్ ని మిస్లీడ్ చేసే లాంటి ప్లాట్స్ చెప్తుంటారు అనమాట. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు చెప్తున్న డీటెయిల్స్ అన్ని కూడా మూవీ నుండి వచ్చిన గ్లింపిస్ అండ్ మూవీ టీమ్ నుండి ఇదివరకే రివీల్ అయిన, లీక్ అయిన చాలా డీటెయిల్స్ ని ఆధారంగా తీసుకున్నాం అనమాట. సో క్లారిటీగా ఇప్పుడు ప్లాట్ లోకి వెళ్ళిపోతాం. స్టోరీ టైం అంతా కూడా 2898 ఇయర్ లో ఉంటుందన్నమాట. సో ఇది హిందూ ఏన్షియంట్ హిస్టరీ, ఆ డీటెయిల్స్ ని ఆధారంగా తీసుకుని తీసిన స్టోరీ. చాలా వరకు ఫిక్షనలైజ్ చేసి సైన్స్ ఫిక్షనల్, ఫ్యాంటసీ, ఇలా సూపర్ హీరో ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేశారు. అంటే మనకి 2898 టైంలోని ఎపోకలిప్టిక్ గా వరల్డ్ అంతా కూడా మారిపోతుంది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ సగం డిస్ట్రాయ్ అయిపోయినట్టు. ఎపోకలిప్టిక్ టైమ్ లైన్ మీద హాలీవుడ్ లో ఎన్నో ఫిల్మ్స్ వచ్చేసాయి, ఎన్నో సిరీస్లు వచ్చేసాయి. సో లొకేషన్స్ గానీ, సెట్ డిజైనింగ్ గానీ అన్ని కూడా వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడంలో తప్పులేదు. అయితే మీకు ఈ ఏడి బీసీ గురించి తెలిసే ఉంటుంది. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నో డామిని, అంటే క్రీస్త్ బర్త్ టైమ్, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట ఇయర్స్ లోని. సో ఆ టైం నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎర్త్ అనేది అపోకలిప్టిక్ గా మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయి హ్యూమన్స్ అందరూ కూడా సఫర్ అవుతున్న టైం. అప్పటి మోడర్న్ టైం లైన్ కి తగ్గట్టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది ఫ్యూచర్ లోని. కాకపోతే రైడర్స్ అనే వాళ్ళు రూల్ చేస్తారనమాట. సేమ్ ఇప్పుడు పొలిటీషియన్స్ లాగా అప్పట్లో కూడా ఒకరి చేతిలో ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళందరూ కూడా పీపుల్స్ ని స్లేవ్స్ లా చూస్తారు. ఎగ్జాక్ట్ గా డార్త్ వేడర్ తనతో ఉండే లాంటి స్టార్మ్ ట్రూపర్స్ మనందరికి తెలిసిందే. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా అదే ప్యాలెట్. వీళ్ళంతా అధర్మం వైపు వెళ్ళడం. అప్పట్లో కూడా రిచ్, పూర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే వీళ్ళ కింగ్, అదే ఈ రైడర్స్ కి రూలర్ మాత్రమే కాదు, ప్రస్తుతానికి ఎర్త్ మొత్తాన్ని కూడా ఆక్రమించే రేంజ్ అనమాట. పీపుల్స్ పూర్ విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళని బానిసల్లా చూస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ ఆక్రమించుకుంటారు అండ్ వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని అంతం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ని ఫాలో చేయాలి. అయితే ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ రూల్స్ ని పాటించకూడదు, ఈ రాజ్యం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది రెబెలియన్స్ లాగా, స్టార్ వార్స్ లాగా ఇక్కడ కూడా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక సెపరేట్ టీం ఉంటుంది. మోడర్న్ టైం లేని కదా, వాళ్ళకి తగ్గట్టు కూడా టెక్నాలజీ ఉంటుంది అనమాట. వాళ్ళు పూరైనా, వాళ్ళకి పెద్ద పెద్ద సపోర్ట్ లేనప్పటికీ వాళ్ళకి తగ్గట్టు ఉన్న రిసోర్సెస్ బట్టి వాళ్ళు కొన్ని వెపన్స్ తయారు చేసుకుంటారు, వీళ్ళ మీద అటాక్ చేద్దామని చెప్పి. ఈ వెపన్స్ అబ్జర్వ్ చేసిన ఆ రైడర్స్ వేసుకునే కాస్ట్యూమ్ గానీ, వాళ్ళు వాడే ఆ వెహికల్స్ గానీ, ఇవన్నీ కూడా హిందూ ఏన్షియంట్ నుండి ఆధారంగా తీసుకున్నట్టు ఉంటుంది. అంటే మోడర్న్ ఎరా అయినప్పటికీ ఆ డిజైనింగ్ అంతా కూడా దానికి సిమిలారిటీగా బాగా ఉంటుంది. మొత్తానికి వీళ్ళు చాలా వరకు ట్రై చేస్తారు గైస్, అటాక్ చేద్దాం, వాళ్ళకి ఎదురు తిరుగుదాం అని చెప్పి. అస్సలు యూజ్ ఉండదు, ఓడిపోతారు. ఈ రైడర్స్ పీపుల్స్ ని స్లేవ్స్ లా చూడడం, వాళ్ళ రూల్స్ వాళ్ళ ఆక్రమించుకోవడం పక్కన పెడితే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటో తెలుసా? వాళ్ళని రూల్ చేసే డిమాన్ కింగ్ ఒక కలిపురుష్, ఒక రాక్షసుడు. మరి ఫిల్మ్ లోనే రాక్షసుడు లా చూపిస్తారు, లేదంటే సూపర్ పవర్స్ ఉండేలాంటి ఒక హ్యూమన్ గా ఎలా చూపిస్తారో తెలియదు. కానీ ఈ డిమోన్ అనేది కలియుగం బిగినింగ్ నుండి ఉందన్నమాట. యాక్చువల్ గా ప్రతి ఒక్క హ్యూమన్ లోని బ్యాడ్ థాట్ గానీ, బ్యాడ్ హ్యాబిట్స్ గానీ, ఆ ప్రతి చెడు పని యొక్క మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ గానీ, ఆ వైబ్ అంతా కూడా ఈ కలిపురుష్ డిమోన్ మీద ఉంటుందన్నమాట. సో ఈ క్యారెక్టర్ అనేది కనిపించినప్పటికీ, లైఫ్ ఫామ్ లేనప్పటికీ ఈ క్యారెక్టర్ కలియుగం మొత్తం ఉంటుంది. గ్లింపిస్ లోని కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కనిపించట్లేదు ఏంటి అంటున్నప్పుడు నాగేశ్వన్ చెప్పారు కదా, ఆయన గ్లింపిస్ అంతా ఉన్నారు కానీ మీకు తెలియదు అని చెప్పి. సో మేబీ ఇది దానికి ఒక హింట్ లా డైరెక్టర్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఫిలిం ఎండింగ్ కి, లేదంటే ప్రీ క్లైమాక్స్ కి, లేదంటే కొంత సమయం దగ్గరలోని కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంటే ఈ కలిపురుష్ యొక్క క్యారెక్టర్ లైఫ్ ఫామ్ లో చూపిస్తారేమో. యాక్యురేట్ గా చెప్పాలంటే హిందూ ఏన్షియంట్ ప్రకారం అయితే కలియుగం ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ హ్యూమన్ అందరూ కూడా చెడుగా ఎక్కువ పాపులేషన్ మారిపోయి మొత్తం ప్రపంచం అంతా ఆల్మోస్ట్ నాశనమయ్యే సిచ్యువేషన్ వచ్చే వరకు ఈ కలియుగం స్టార్టింగ్ నుండి వెయిట్ చేశారనమాట. మొన్న కలికి పోస్టర్ వదిలినప్పుడు ద స్టోరీ దట్ ఎండెడ్ 6000 years ago అన్నారు కదా. సో 2898 ఇయర్ టైమ్ లైన్ కి చూసుకుంటే 6000 years బిఫోర్ టైమ్ లైన్ ఈవెంట్స్ అన్ని కూడా మహాభారతం, కురుక్షేత్రం అంతా అయిన తర్వాత హస్తినాపురాన్ని అప్పుడు అర్జునుడు గ్రాండ్ సన్ అయిన పరీక్షిత్ రూల్ చేస్తున్న టైంలోని కాళీపురుష్ వస్తాడు, కింగ్డమ్ లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. ఒప్పుకున్నప్పటికి చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కింగ్ అలౌ చేస్తాడు. అలా కలి వచ్చిన తర్వాత నుండి అక్కడ ఆల్కహాల్, గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్ అంతా కూడా స్టార్ట్ అవుతాయి. ద బిగినింగ్ ఆఫ్ కలియుగ్. సో యాక్చువల్ గా ఈ డిమోన్ అనేది ఎక్కువగా డార్క్ ప్లేసెస్ లోని హిడెన్ దాక్కుంటూ ఉంటుంది అనమాట. మనకి లైఫ్ ఫామ్ లో
కనిపించదు. సో కలియుగం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? రైజర్స్ తో కలిపి ఉన్న టెంపుల్స్ అన్ని కూడా నాశనం చేసేయాలి. ఆల్మోస్ట్ అంత నాశనం అయినప్పటికీ కొన్ని టెంపుల్స్ మిగులుతాయి. అవంతటినీ కూడా నాశనం చేసి అసలు గాడ్ లేనట్టు మొత్తం అసలు ఎగ్జిస్టెన్స్ లోని గాడ్ ని మర్చిపోయే విధంగా ఈ సర్వైవర్స్ ని మార్చేసి నేనే ఒక గాడ్ గా వీళ్ళందరినీ, అంటే ఇప్పుడు మెయిన్ గా కలిపురుషి ఇప్పుడు గాడ్, నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి, నేను చెప్పిన బ్యాడ్ థింగ్స్ మీరు చేయాలి అన్నట్టు. సో ఈ రెబలియన్స్ లో చాలా మంది ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు కొన్ని రీసోర్సెస్ తో వెపన్స్ ని తయారు చేయడం, వీళ్ళ మీద అటాక్ చేయడం, ఫెయిల్ అవడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఇదేంటి టెంపుల్స్ అటాక్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, వీళ్ళని ఎదిరించడం, ఇదంతా కూడా బద్రీనాథ్ స్టోరీలా ఉంది అనుకోకండి. కామిక్ కాన్ లో ఒక బుక్ ద్వారా వీళ్ళే మూవీ టీమే రివీల్ చేశారనమాట. మొత్తం గాడ్ యొక్క ఐడియల్స్ గానీ టెంపుల్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసే ఈ రైడర్స్. సో దాన్ని తిరగబడడానికి వచ్చే పీపుల్స్ అందరినీ కూడా అంతం చేయడం. సో ఈ ధర్మాన్ని కాపాడుకుందాం అనుకునే వాళ్ళు చాలా రిసోర్సెస్ తో వెపన్స్ తయారు చేసి ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళు ఒక హ్యూమన్ గాడ్ ని తయారు చేద్దాం అనుకుంటారు. లైక్ సూపర్ హీరో టైప్ లో ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ కే వీళ్ళు ప్రాజెక్ట్ కే అని పేరు పెట్టుకుంటారు. రెబెలియన్స్ కి దగ్గర కూడా కొంతమంది సైంటిస్టులు, వీళ్ళ దగ్గర కూడా కొంత గ్రిప్ అయితే ఉంటుంది. కంప్లీట్ గా నాశనం కాలేదు, ఆల్మోస్ట్ నాశనమయ్యే సిచ్యువేషన్ టైం అనమాట అది. సో హిందూ ఏన్షియంట్ ప్రకారం శంబాల నగరంలోని కల్కి భగవానుడు పుడతాడు. కాకపోతే వీళ్ళు ఒక హ్యూమన్ సూపర్ హీరోని సైబోర్గ్ టైప్ లో తయారు చేసుకుందాం అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ది థియరీస్ ప్రకారం కల్కి భగవానుడు ఫ్యూచర్ లోని మోడర్న్ ఎరా టైమ్ లైన్ లోని హాఫ్ హ్యూమన్ హాఫ్ సైబోర్గ్ గా వస్తాడనే ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని ఫిక్షనలైజ్ చేయడంలోని బాగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ ట్రయాంగిల్ సింబల్ ని అబ్జర్వ్ చేశారా? కల్కి టైటిల్ లోగోలోని కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. దీన్ని కల్కి కాస్మిక్ ఎనర్జీ సింబల్ రెఫరెన్స్ అనొచ్చు. దాంతోపాటు కల్కి భగవానుడు హిందూ ఏన్షియంట్ డీటెయిల్స్ ప్రకారం అయితే మెడలోని శ్రీవాస్త యొక్క లాకెట్ వేసుకుంటాడు. అది కొద్దిగా ఈ టైప్ షేప్ లోనే ఉంటుంది. అండ్ వాళ్ళు ఒక చిన్న ఐడల్ ని యూజ్ చేస్తారు కల్కి భగవాన్. అది కూడా యాక్యురేట్. ఖడ్గం తోటి దేవదత్త హార్స్ మీద ఉండే కల్కి. మేబీ ఇక్కడ మాత్రం అలా కాకుండా ఒక బ్యాట్ మొబైల్ లాంటి వెహికల్ ఉన్నట్టుంది. మనకి వీల్స్ కనిపిస్తుంది, దాన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ ని మహేంద్ర కంపెనీ వాళ్ళే తయారు చేస్తున్నారంట. తర్వాత ఇక్కడ హ్యాండ్ లో ఉన్న ఈ గ్యాడ్జెట్ అయితే చాలా మంది టైం ట్రావెల్ అంటున్నారు. మరికొంతమంది సుదర్శన్ చక్రంకి రిఫరెన్స్ అంటున్నారు. హిందూ ఏన్షియంట్ డీటెయిల్స్ ప్రకారం కల్కి భగవానుడు శివుడికి భక్తుడు. సో తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కొంత వరం ఇస్తాడు. సుఖ అనే ఒక ప్యారెట్ అనమాట. ఆ ప్యారెట్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని టైం లైన్స్ కి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మేబీ ఈ గ్యాడ్జెట్ అదే అయి ఉండాలి. అండ్ సుదర్శన్ చక్రం అయినా సరే అది కూడా మొత్తం టైం ట్రావెల్ చేసే లాంటి పవర్ ఉన్న చక్రం అని చెప్పాలి, కాల చక్రం లాగా. దేవదత్త అనే గుర్రపు వాహనం కూడా శివుడిచ్చిన వరమే అనమాట కల్కి భగవానుడికి. ఇక్కడ ఒక బ్యాట్ మొబైల్ లా ఉంటుంది అనుకుంటా. ప్రభాస్ క్యారెక్టర్ ఒక క్యాప్షన్ ఇచ్చారు, హ్యూమన్స్ ఆర్ నాట్ బోర్న్ దే రైజ్ అని చెప్పి. అంటే మామూలు క్యారెక్టర్ గా పుట్టి చనిపోయిన తర్వాత ఏదో సాక్రిఫైస్ చేసి ఆ క్యారెక్టర్ ని గాడ్ ఎక్స్పెరిమెంట్ కి వాడుకున్నారేమో. కల్కి భగవానుడికి భార్యగా పద్మావతి అనే ఆమె ఉంటుందన్నమాట, శ్రీలంక దగ్గరలో అనుకుంటా. బట్ ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం దీపికా పడుకోని అయితే మాత్రం స్లేవ్స్ పరంగా, అంటే అప్పట్లో గర్ల్స్ పాపులేషన్ తక్కువగా ఉంటే వీళ్ళే తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర టీమ్స్ లో పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా ఈమె క్యారెక్టర్ మెన్షన్ చేశారనమాట. అంటే చీకట్లో ఒక వెలుగులాగా అనమాట. అంటే చెడు దగ్గరే ఉంటూ ఒక మంచి క్యారెక్టర్. ఫిల్మ్ లో మీ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ గా హైలైట్ గా ఉంటుందని నాగేశ్వన్ గారు చెప్పారు. ఈమెను కూడా ఒక టెంపుల్ ని బ్రేక్ చేయడానికి పంపించి ఉండొచ్చు. సో అక్కడ ఆమె బ్రేక్ చేయలేనప్పటికీ ఒకరోజు సేవ్ చేస్తుంటే ప్రభాస్ ని వెంటపడుతుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఒక చేజింగ్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట ఫిల్మ్ లో. ఇన్సైడ్ బస్ బట్టి ఆ సీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుందని విన్నాను. సో ఇలాంటి సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కాబట్టి దీపికా పడుకోని ఇలాంటి పెద్ద స్టార్ ని తీసుకున్నాను ఈ జనరేషన్ తగ్గట్టు అన్నారు నాగేశ్వన్ గారు. హిందూ ఏన్షియంట్ డీటెయిల్స్ ప్రకారం కల్కి భగవానుడు రాక కోసం కొంతమంది ఇమ్మోర్టల్స్ వెయిట్ చేస్తారు. ఎక్కువగా 7 ఇమ్మోర్టల్స్ అంటుంటారు, కానీ 8th ఇమ్మోర్టల్ మార్కండేయ అండ్ 9th ఇమ్మోర్టల్ కాకభూషుండి. రిమైనెడ్ 7 ఇమ్మోర్టల్స్ హనుమాన్, పరశురామ్ అండ్ అశ్వత్థామ, వేదవ్యాస అండ్ బలి చక్రవర్తి, విభీషణ అండ్ కృపాచార్య. నాకు తెలిసి ఫిల్మ్ లోని హనుమాన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఆయన కలియుగం ఎండింగ్ లోని రాముడిని కొల్చే వరకు ఉంటారంటారు. సో ఎప్పుడైతే రాముడిని కొలడం ఆపేసి ఈ టెంపుల్స్ ని ఇక్కడ రాముడి ఐడియాల్ ని బద్దలు కొట్టే టైం కి ఆయన ఎంట్రన్స్ ఉంటుంది అనుకుంటున్నా. ఇదేంటి నార్మల్ గా కల్కి రాగానే రిమైనెడ్ ఇమోర్టల్స్ అందరూ వచ్చారు కదా మన హిందూ పురాణాలు బట్టి అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అది కాదు కదా. ఇదంతా కూడా హ్యూమన్స్ కల్కి భగవానుడిని ఆధారంగా తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ లో సూపర్ హీరోగా తయారు చేసుకున్నారు. మరి ఫిలిం లో మనకి శంబాల నగరాన్ని చూపించరా బ్రో అంటే దాని గురించి వీడియో ఎండింగ్ కి సెపరేట్ గా మాట్లాడుకుందాం అనమాట. దానికి కూడా కనెక్షన్ ఉంటుంది, చెప్తాను దాని గురించి. ఇక తర్వాత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్ మిస్టరీ గురించి, ఆ 7th డోర్ గురించి మీ అందరికి తెలిసిందే. ఇక్కడ వీళ్ళకి అవేం తెలియదు కదా రైడర్స్. సో దాన్ని కూడా బద్దలు కొట్టడానికి ట్రై చేస్తారు. సో స్టోరీ ప్రకారం పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కనెక్ట్ గా ఉంటుందంట. బట్ దానిలోకి వెళ్ళడం చాలా కష్టం. ఆ వర్డ్స్ ఇప్పుడు ఈ టైంలో యూజ్ చేయకూడదు. కాకపోతే ఈ రైడర్స్ కూడా డోర్ ని ఓపెన్ చేద్దామని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అందులో చాలా మంది చనిపోవడం, ఫెయిల్ అవడం ఇలాంటివి జరుగుతాయి. సో దాని తర్వాత వాళ్ళు ఒక కొత్త డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే ఈ లొకేషన్, ఈ టెంపుల్ అనేది పద్మనాభ స్వామి టెంపుల్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం ఎడార్లా ఫ్యూచర్ లో అయిపోతుందని, లేదంటే ఇంకేదైనా టెంపుల్ తెలియదు కానీ షూటింగ్ లొకేషన్ ప్రకారం ఈ సీన్ అబ్జర్వ్ చేద్దాం. ఒక చిన్న గృహలో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మట్టితో కప్పడిపోయి ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా. సో లోపలికి ఆ గృహ నుండి వెళ్తున్నట్టు ఒక చిన్న
లొకేషన్ లో షూట్ చేశారు. ఒకవేళ ఇది సేమ్ టెంపుల్ అయితే ఆ రైడర్స్ వెళ్ళలేక ఒక రోబోట్ ని పంపారేమో. సో మనకు ఒక లొకేషన్ లో ఈ టైప్ లో వీడియో మీరు చూసే ఉంటారు, వైట్ గా డ్రెస్ వేసుకుని. అండ్ వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు, శివలింగం కనిపిస్తుంది ఒక రోబోట్ టైప్ లో అయితే టెంపుల్ లోకి వెళ్ళడం అనేది. సో అక్కడ అశ్వత్థాముడు శివభక్తుడు తపస్సు చేస్తూ ఉంటాడు లోపల. లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అని అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇమ్మోర్టల్ అశ్వత్థామకి అదొక ఎబిలిటీ కాదు, ఒక కర్స్ అనమాట. శ్రీకృష్ణుడు వేస్తాడు, ఎందుకంటే కురుక్షేత్రంలోని ఆయన అర్జున మీదకి బ్రహ్మాస్త్రాన్ని వేద్దాం అనుకుంటాడు. అర్జున కూడా ఇంకొక కౌంటర్ అస్త్రాన్ని వేస్తున్నప్పుడు ఆ రెండు కోలడైతే ప్రపంచం అంతరించిపోవచ్చు, ఆపేంటంటే అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. బట్ అశ్వత్థామకి ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు. సో దాంతో అభిమన్యుడు వైఫ్ లో ఉన్న కడుపులో ఉన్న బిడ్డ మీదకు వేస్తాడు, దానివల్ల చనిపోతాడు. చనిపోయిన బిడ్డని శ్రీకృష్ణుడు మళ్ళీ బ్రతికించినప్పటికీ అసలు పుట్టని బిడ్డ మీదకి బ్రహ్మాస్త్రాన్ని వేయడం అనేది చాలా తప్పు. కాబట్టి నువ్వు లైఫ్ లాంగ్ ఈ గాయాలతోటి దీంతో చీము పట్టి కలియుగ అంతం వరకు ఆ బాధని అనుభవిస్తూ బ్రతుకని చెప్పి పనిష్మెంట్ ఒక కర్స్ లాంటిది వేస్తాడు అనమాట. ఆయన హెడ్ దగ్గర ఒక స్టోన్ ఉంటుంది విజన్ లాగా, సో దాన్ని కూడా తీసేసుకుంటారు. దాని వలన ఆయనకి ఆ స్టోన్ ఉంటే పెయిన్ గానీ ఆకలి గానీ ఏమీ తెలియదు, బట్ తీసేయడం వలన చాలా బాధలు అనుభవిస్తాడు. మనకి ఇక్కడ క్లియర్ గా ఆయన క్లోత్స్ బట్టి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మొత్తం అంతా కూడా గాయాలు కప్పించుకొని అండ్ ఆయన హెడ్ దగ్గర కూడా మనకు ఒక చిన్న బ్లడ్ మార్క్ లా కనిపిస్తుంది. కలియుగంలోని కల్కియే ఈ శాపం పోయేలా చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చింది పవర్స్ ఉన్న కల్కి భగవానుడు కాదు కదా, ఒక హ్యూమన్ టైప్ లో సూపర్ హీరో టైప్ కదా. అసలు ఈ స్టోరీకి మెయిన్ స్టోరీ టెల్లర్ గా మనకి ఇద్దరిని యూజ్ చేసుకోవచ్చు. అందులో ముందుగా వేదవ్యాస. యాక్చువల్ గా ఈయన ఈ వేదాలన్నింటినీ కూడా రాశాడు అనమాట. కల్కి పురాణం గానీ చాలా వేదాలను రాసి అందరికి చెప్పే ఒక మహర్షి లాగా. హిమాలయాలోనే ఉంటాడు. అండ్ శ్రీలంక దగ్గర విభీషణ ఇమ్మోర్టల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ హనుమాన్ ఫిల్మ్ ని చూసాం కదా, సో ఆ విభీషణ క్యారెక్టర్ కూడా వస్తుంది అనమాట ఫిల్మ్ లో. దుల్కర్ సల్మాన్ హనుమాన్ అనుకోవడం కానీ చాలా మంది చెప్తుంది విభీషణ క్యారెక్టర్ ని కూడా ఒక బజ్ ఉందన్నమాట. ఈయన డిమోన్ కింగ్ రావణ్ కి బ్రదర్ అయినప్పటికీ రావణుడు చేస్తున్న తప్పు అండ్ అదర్ ఉమెన్ మీద అలా చూడకూడదు ఆ ఉద్దేశంతో అని చెప్పి దాంతో పాటు రావణుడికి హెల్ప్ చేయడం వలన తన మంచి క్వాలిటీస్ బట్టి రావణుడు బ్లెస్ చేస్తాడు అనమాట. ఇమ్మోర్టల్ చిరంజీవిగా బ్రతికి శ్రీలంకకి ఒక కింగ్ లా ఉండమని. వేదవ్యాస మహర్షిగా రాజమౌళి గారు కనిపించచ్చు అంటున్నారు. అండ్ దుల్కర్ సల్మాన్ విభీషణ అండ్ హనుమాన్ గా రానా గానీ లేదంటే ఇంకెవరైనా సరే. ఇక పరశురాముడు క్యారెక్టర్ లోని మనకి విజయ్ దేవరకొండ లేదంటే నాని ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక ట్రైనర్ అనమాట, వన్ ఆఫ్ ది ట్రైనర్ కల్కి. శివుడికి భక్తుడే అండ్ ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే. సో ఆ చివరి విష్ణుమూర్తి అవతారాన్ని చూసే అదృష్టం, తనని మీట్ అయ్యే అదృష్టం కూడా పరశురాముడికి ఉంది. ప్రస్తుతానికి ఈయన మహేంద్రగిరి పర్వతం దగ్గర ప్రస్తుతానికి మెడిటేషన్ తీసుకుని అక్కడెక్కడో దాక్కున్నట్టు ఈ ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత కృపాచార్య యాక్చువల్ గా ఒక టీచర్ లాగా అనమాట. ఆయన డిసిప్లిన్ బట్టి ఇమ్మోర్టల్ అనే ఒక వరం వస్తుంది అనమాట చిరంజీవిగా. అయితే ఆయన శంబాల నగరంలోని కల్కి భగవానుడికి టీచర్. వీళ్ళందరూ కూడా కల్కి రాక గురించి ఎదురు చూస్తారు గైస్. కానీ అనుకోని విధంగా కొన్ని ఈవెంట్స్ అనేవి కల్కి వాళ్ళని రప్పించేలా చేస్తాయన్నమాట ఈ హ్యూమన్ సూపర్ హీరోయే. మార్కండేయ కల్కి విషయంలోని అంత పెద్ద స్టోరీ కనెక్షన్ ఉండదు, కానీ ఈ రిమైనెడ్ 7 ఇమ్మోర్టల్స్ అందరూ కూడా కల్కి భగవానుడికి హెల్ప్ చేస్తారనమాట మెయిన్ రూట్ లోకి వెళ్ళడానికి. మార్కండేయుడు కూడా శివభక్తుడే. పోతే ఇక మీకు బలి చక్రవర్తి గురించి తెలిసే ఉంటుంది. ఫిల్మ్ లో రామ్ గోపాల్ వర్మ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు రూమర్స్. బలి చక్రవర్తి అందరికి దానాలు చేస్తాడు, మంచివాడు, కాకపోతే కొద్దిగా అహం ఎక్కువ. దాంతోపాటు భూలోకాన్ని దాంతోపాటు స్వర్గలోకాన్ని సొంతం చేసుకోవడం. కొంతమంది దేవతలు అయితే విష్ణుమూర్తికి ఈ విధంగా అంటారు అనమాట. అప్పుడు ఆయన వేమన అవతారంలో వచ్చి 3 అడుగుల భూమిని ఇమ్మని అడుగుతాడు. సరే తీసుకో అనగానే పెద్ద అవతారంలోకి వెళ్లి ఒక అడుగు స్వర్గలోకం, ఇంకొక అడుగు భూమి మీద, 3వ అడుగు తన నెత్తి మీద పెట్టి భూలోకంలోకి అండర్ గ్రౌండ్ లోకి పంపించేస్తారు. తను చేసిన దానాలకి కారణంగా తనకి ఇమ్మోర్టల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడనమాట. బలి చక్రవర్తి కూడా డీమోనే. సో మొత్తానికి అండర్ గ్రౌండ్ లో ఒక పెద్ద సీక్వెన్స్ ద్వారా ఈ విధంగా అయితే మాత్రం బలి చక్రవర్తి క్యారెక్టర్ కూడా మళ్ళీ తిరిగి భూలోకంకి వచ్చేలాగా కల్కి భగవానుడి తోటి ఉంటుందన్నమాట స్టోరీ. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ లో అయితే మాత్రం ఒక ఇమ్మోర్టల్ దాక్కుని అక్కడే లోపల మెడిటేషన్ చేస్తూ ఉంటారని చెప్పి కూడా కొంత రూమర్స్ ఉన్నాయన్నమాట. అది కొంతమంది పరశురాముడు, కొంతమంది బలి చక్రవర్తి, మరికొంతమంది అశ్వత్థాముడు అని కూడా అంటుంటారు. ఈ 7th డోర్ ని ఓపెన్ చేయడానికి పెద్ద పెద్ద సైంటిస్టులు ఫారెన్ లో చాలా మంది ట్రై చేసి భయపడిపోయి దెబ్బకి దాని జోలికి వెళ్ళకూడదని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది. లోపల సముద్రపు అలలు సౌండ్ వినిపిస్తుంది, డోర్ ఓపెన్ చేస్తే పెద్ద ప్రళయం వస్తుందేమో అనే భయంతో చాలా మంది ఇలాంటి కూడా వినిపించాయి అనమాట. కార్తికేయ 2 పర్సనల్ గా నాకు అంత పెద్దగా సాటిస్ఫై చేయనప్పటికీ పార్ట్ 3 లో ఈ స్టోరీని ఈ ఐడియాని పద్మనాభ స్వామి టెంపుల్ మీద యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సూపర్ హైప్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఈ సీన్ ఈ రోబోని పంపించిన దాని ప్రకారం లోపల అశ్వత్థాముడు ఉంటాడు. ఆ రోబోని 3 ముక్కలు చేస్తాడేమో నాకు తెలిసి. కానీ తర్వాత కల్కికి అశ్వత్థాముడికి ఫైట్ జరుగుతుంది. ఇదేంటిది అనుకుంటే లింబిస్ లో కూడా మీకు ఒక వెపన్ అయితే ప్రభాస్ క్యాచ్ చేసి చూపించారు కదా, అది అశ్వత్థాముడు విసిరిందే. నాకు తెలిసి ట్రైనింగ్ అనుకుంటా అనమాట. యాక్చువల్ గా ట్రైనింగ్ తో పాటు ఆయన కొద్ది ఫోర్స్ గా కొన్ని దెబ్బలు కూడా కొడతాడు అనుకుంటా. ఇక ఆ తర్వాత మెయిన్ క్రూషియల్ క్యారెక్టర్ అయితే లైక్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఎవెంజర్స్ కి డాక్టర్ స్ట్రేంజ్ ఎలానో, మన హిందూ ఏన్షియంట్ లో అయితే మాత్రం ఈ కాకభూషణుడి అనే క్రో రామాయణాన్ని మహాభారతాన్ని చాలా మల్టిపుల్ రియాలిటీస్ లోని అండ్ మళ్ళీ చాలా సార్లు చూసి టైం ట్రావెల్ చేసి అన్ని రియాలిటీస్ ని చూసి వచ్చిన క్రో అనమాట.
ముందు తన బిహేవియర్ కి లార్డ్ శివ పనిష్మెంట్ ఇస్తాడు, తర్వాత తన భక్తికి ఈ ఎబిలిటీస్ ఇస్తాడు, అదే టైం ట్రావెలర్ గా అండ్ ఇమ్మోర్టల్ గా. అయితే ముందు ఒక నార్మల్ హ్యూమన్ గానే ఉంటాడు, అప్పుడు ఓన్లీ శివుడు భక్తుడు అనమాట, విష్ణుమూర్తిని రాముడిని ఎవరిని నమ్మడు. సో అప్పుడు కొంత చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. కాకభూషణుడి ఒరిజిన్, భూషుండి అనేది అతను ఒరిజినల్ నేమ్ అనమాట. పోతే తర్వాత చాలా విపరీతమైన రామ్ భక్తుడుగా అనమాట కలియుగం ఎండింగ్ వరకు ఉంటాడు. కలిపురుష్ ని అంతం చేసే సమయంలో అయితే మాత్రం ట్రైనర్ గా అయితే మాత్రం ఇలా చాలా ఇమ్మోర్టల్స్ కల్కి భగవానుడికి హెల్ప్ చేస్తారు. సో రియల్ కల్కి అంటే ఇక్కడ వాళ్ళకి మెటా హ్యూమన్ గా కలిపురుష్ మీద వాళ్ళ రైడర్స్ మీద అటాక్ చేసేలాంటి ఓన్లీ వన్ సోర్స్ ఈ క్యారెక్టర్ కాబట్టి ఇక ఇంకొక ఆప్షన్ లేదు, సహాయం చేద్దాం అన్నట్టు చేస్తారు చాలా వరకు ఇమ్మోర్టల్స్. సో ఇక్కడికే చాలా వరకు కథ అనేది కల్కి అండ్ కలిపురుష్ కన్నా మొత్తం ఈ ఈవెంట్స్ చూపించడానికి అయిపోతుంది అనమాట. ఇన్ని క్యారెక్టర్స్ క్యామియోస్ గానీ పెద్ద కాస్టింగ్ గానీ ఫిల్మ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఎగ్జాక్ట్ హిందూ ఏన్షియంట్ లో కనిపించినట్టు కల్కి భగవాన్ కాస్ట్యూమ్స్ గానీ వెపన్స్ గానీ వెహికల్ అలా ఉండడం లేదు. అలానే కలిపురుష్ యొక్క లుక్ కూడా చాలా బ్లాక్ గా ఘోరంగా రాక్షసుడిలా ఉంటాడు. సో ఫిల్మ్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. ఆ విధంగా కలిపురుష్ లుక్ గానీ ప్రెజెన్స్ గానీ ఫిల్మ్ డ్యూరేషన్ లో చాలా తక్కువ సేపు ఉండొచ్చు. అందువల్లనే కమల్ హాసన్ గారి కాస్టింగ్ అనేది ఆల్మోస్ట్ 80% అయిపోయిన తర్వాత తీసుకున్నారు. సో ఇక కల్కి భగవానుడు అందరి సపోర్ట్ గానీ మొత్తం ఒక పెద్ద బ్యాటిల్ జరిగి కలిపురుష్ ని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ రైడర్స్ ని అందరినీ అంతం చేయాలి. అక్కడతో కలియుగం ఎండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన కొత్త సోర్స్ డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ప్రభాస్ అండ్ పోరాటం వాళ్ళందరూ కూడా చనిపోతారు. మేబీ పోరాటంలోని ఆ 8 ఇమ్మోర్టల్స్ బ్రతికి వాళ్ళు మళ్ళీ ఓడిపోయిన విధంగా ఉండొచ్చు. రిమైనెడ్ పోరాటం వాళ్ళందరూ చనిపోవచ్చు, లేదంటే వాళ్ళు కూడా చనిపోవచ్చు. ప్రెసెంట్ వచ్చిన సోర్స్ ప్రకారం మెయిన్ డీటెయిల్స్ ఇదే, జస్ట్ రూమరే, కన్ఫర్మ్ కాదు. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ ఎండింగ్ అనేది మాత్రం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. బట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని చెప్పి నాగేశ్వరన్ గారు చెప్పారు. సో ఖచ్చితంగా ఆయన అబద్ధం చెప్పరు అనుకుంటున్నాను. లేదు ప్లానింగ్స్ మారే అనుకుంటే పార్ట్ 2 తేలనుకుంటే ఈ ఎలిమెంట్ పెడితే బాగా వర్కౌట్ అవుతుంది గైస్. ఎలా అంటే ఇక్కడ లాస్ట్ లో పోరాడిన వాళ్ళందరూ కూడా కలిపురుష్ అండ్ వాళ్ళ రైడర్ స్టేజ్ లో ఓడిపోయినట్టు, లైక్ ఇన్ఫినిటీ వార్ లాంటి ఎండింగ్ అయితే మాత్రం ఇండియన్ సినిమాలో వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఏం జరుగుతుంది, టైం ట్రావెల్, మల్టీవర్స్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇక ఆ తర్వాత రియల్ కల్కి భగవానుడు వస్తాడని చెప్పి, అంటే గాడ్ కల్కి భగవాన్. ఈ కాస్టింగ్ ఎవరు అనుకోకండి, ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఆ ఫేస్ తోటి వస్తారు. కాకపోతే ఈసారి రియల్ గాడ్ కల్కి భగవానుడు వస్తాడనమాట కలిపురుష్ ని వీళ్ళ రైడర్స్ ని అంతం చేయడానికి. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న సీక్వెల్ అవుతుంది అనమాట, లైక్ ఎండ్ గేమ్ లాగా మళ్ళీ ఇండియన్ సినిమాకి. హిందూ ఏన్షియంట్ స్టోరీకి ఉన్న పవర్ అలాంటిది. అంటే ఆ ఫ్యాంటసీ స్టోరీస్ తోటి మనకి ఎన్నో సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్, పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఆ క్యారెక్టర్ల తోటి ఎంతో సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేయొచ్చు. రామాయణం లాంటి కథని యూజ్ చేసుకోలేకపోయారు కానీ ఎన్నో రికార్డ్స్ కొట్టచ్చు దాంతో. ఇకపోతే శంబాల నగరం అనేది కలియుగం ఎండింగ్ లో కనిపిస్తుంది. అంటే మంచుకొండలు అంటే హిమాలయ పర్వతాల్లోని ఆ ప్రాంతం ఎవరికి కనిపించదు, దేవతలు ఉండే చాలా పీస్ఫుల్ ప్లేస్ ఆల్మోస్ట్ కలియుగం ఎండింగ్ లో కనిపిస్తుంది. అక్కడే ఈ కల్కి భగవానుడు ఒక బ్రాహ్మణులైన విష్ణు సుమతులకి పుడతాడని చెప్పి మన హిందూ ఏన్షియంట్ స్టోరీలో ఉంది. శ్రీలంకకు చెందిన పద్మ అనే పద్మావతి అని అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టిన ఆమెను పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో హిందూ ఏన్షియంట్ స్టోరీ ప్రకారం. సో ఆ క్యారెక్టర్ దీపిక పడుకోనికి రిఫరెన్స్ అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే ఆధారంగా తీసుకున్నట్టు సిమిలర్ గా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ గా అదే క్యారెక్టర్ కాకపోవచ్చు అన్నట్టు అనమాట. అండ్ దిశ పటాని క్యారెక్టర్ అనేది ఫిల్మ్ లోని రమా అని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు కల్కి భగవానుడు. మేబీ ఆ క్యారెక్టరా లేదంటే ఇంకేదైనా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ తెలియదు కానీ ఒక సాంగ్ అయితే ఉందన్నమాట దిశాపాఠానికి సంబంధించి. పోతే ఈ శంబాల నగరానికి వెళ్ళడానికి హిట్లర్ లాంటి వాళ్ళు కూడా ట్రై చేశారు. కాకపోతే ఈ శంబాల నగరానికి కొంతవరకు కొన్ని క్రియేచర్స్ కాపలా ఉంటే అనే మిత్ కూడా ఉందన్నమాట. చిన్నప్పుడు స్కూల్లోని ఫిజిక్స్ సార్ నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. సపరేట్ గా నాతో చెప్పింది ఏంటంటే శంబాల నగరాన్ని అంటే ప్రపంచాన్ని ఆక్రమించుకుందామని వెళ్ళిన హిట్లర్ ఈ శంబాల నగరాన్ని కూడా ఆక్రమించుకుందామని కొంతమందిని పంపిస్తాడు. అలా వెళ్ళిన వాళ్ళలో ఒకరైతే మాత్రం శంబాలని కనుక్కోలేకపోయారు కానీ ఒక పెద్ద జాయింట్ క్రియేచర్ అయితే మాత్రం వైట్ కలర్ లో చూసాం, అది కొద్దిగా పోలార్ బీర్ లా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. చాలా మంది వెస్టర్న్ సైంటిస్టులు కూడా ఇలాంటి క్రియేచర్స్ ని చూసినట్టు వాళ్ళైతే దీన్ని అబామినబుల్ స్నో మ్యాన్ అని మెన్షన్ చేస్తారు. స్టార్ వార్స్ ఫిల్మ్స్ లోని మనకి సేమ్ ఇలాంటి స్నో క్రియేచర్స్ ఉంటాయి, వీటిని వ్యాంపాస్ అని పిలుస్తారు అనమాట స్టార్ వార్స్ యూనివర్స్ లో. సో చాలా సార్లు హిమాలయాలోని కొద్దిగా వైట్ కలర్ లోని మంకీ టైప్ లోని జాయింట్ గొరిల్లా టైప్ లో కనిపించింది అనే కొన్ని రూమర్స్ వినిపిస్తుంటాయి కదా. అందులో మోస్ట్లీ హనుమాన్ కన్నా ఈ యతి లాంటి క్రియేచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీటిని యతీస్ అంటారు. సో ఉన్నదాని ప్రకారం పార్ట్ 2 స్టోరీ తీయచ్చు కానీ పార్ట్ 3 అయితే అవసరం లేదు. సో మరి మీకైతే ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. చాలా డీటెయిల్స్ పట్టుకొని ఈ వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయినందుకే లేట్ అయింది బాగా. సో ఇలాంటి ఫిల్మీ న్యూస్ ఎక్కువ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదంటే వీడియోని సపోర్ట్ చేద్దామంటే లైక్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ చేసినట్టు. ఓవరాల్ గా ఇది 2 పార్ట్స్ అంటే ఇన్ఫినిటీ వార్ లాంటి ఎండింగ్ లేకుండా సింగిల్ పార్ట్ లో తీసిన సెన్సేషన్ క్రియేట్ చేయగలిగే కంటెంట్ ఉందన్నమాట. మరి చూద్దాం మొత్తానికి ఏమవుతుందో, ఎలా వాడుకుంటారో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.